ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, ఈ శివకథను విను చూడు, తప్పకుండా నువ్వు అనుకునే కోరిక తెల్లవారేసరికల్లా నీకు జరిగి తీరుతుంది అని బాబావారు ఒక చక్కటి కథని మనకి అందిస్తున్నారండి. ఆ కథ ఏంటో తెలుసుకుందాము. పూర్వము ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినము కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని అనేది ఏర్పడింది. దాంతో తను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచించసాగాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకొక ముఖ్యమైన పని అదేమిటి అంటే, మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము. ఆ పని కూడా నువ్వే చేయాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమము తల్లి. వ్యర్థము అనేది కానివ్వకు. ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా, సావాస కత్తెలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే నుండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ కూడా తన కూతుర్ని బుజ్జగించి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు నుంచొని అలా చూడసాగింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాల వైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. తాగటానికి ఏమిటి నీకు ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి. తాగావా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. ఊహు, శివుడు తాగలేడు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలయ్యింది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు. దాంతో పాపకి భయము అనేది పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడసాగింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అని అనుకుంటున్నావా? పొద్దెక్కిందన లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోని ఆకలిగా లేదా? మొగం మొత్తిందా? కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటము మొదలెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని, ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది. నువ్వు పాలు గనక తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా?
నా మీద ప్రేమతోనైనా త్రాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా? అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలాగే బ్రతిమలాడుతుంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు, కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే. నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతులతో చావడము అనేది ఖాయము. అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ కూడా తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు. ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం, అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవడం, శివుడు తాగడం అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మానాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారము అంతా కూడా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడమేంది? నువ్వేదో అబద్ధము అనేది చెబుతున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా ఏమిటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు. నిజం చెప్పు అంటున్నాడు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలను అన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు. రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపము అనేది వచ్చింది. ఓసి, రోజు పాలు తాగే శివుడు ఇవాళ త్రాగలేదే, చూడను కూడా చూడలేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహము చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెబుతా. ఎంత నాటకము ఆడావే! నిన్ను ఊరికే వదలను అని వదిలిపెట్టను అని నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగ, హా లింగ అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది. తండ్రి వెంటబడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగము ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి, అమాయకత్వము. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని తన యొక్క కూతురిని
బిడ్డకు దర్శనమిచ్చాడు, తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతించబడింది. ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివయ్య అనుగ్రహంతో, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకునే కోరిక నెరవేరి తీరుతుంది. ఈ కథ విన్నవారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.